ఇశ్రాయేలీయులు మరలా దోషులు కాగా, ఇశ్రాయేలీయులకు ఒక అలవాటు ఉంది. అదేంటో తెలుసా? మాటి మాటికి పాపం చేయడం. ఏంటది? మాటి మాటికి పాపము చేయడం. కొంతకాలం బాగానే ఉంటారు, కొంతకాలం దేవుణ్ణి అనుసరించేవాళ్ళు, కొంతకాలం బాగానే ప్రార్థన చేసేవాళ్ళు, కొంతకాలం దేవుడు చెప్పినట్టుగా ఆయన చెప్పు చేతలు నడిచేవాళ్ళు. అలా వారు దేవుడు చెప్పినట్టుగా నడిచినప్పుడు, దేవుడు వారిని కనికరించినప్పుడు, కాస్త బాగున్నప్పుడు వారు వెంటనే దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు. ఒక వ్యక్తి దేవుణ్ణి మర్చిపోతే ఆటోమేటిక్గా వాక్యం చదవడం మర్చిపోతాడు, ప్రార్థన చేయడం మర్చిపోతాడు, అలాగే మందిరానికి రావడం కూడా మర్చిపోతాడు. ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడు అని చెప్పాలంటే సర్వసాధారణమైన నిదర్శనం ఏమిటి? ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడు అని అంటే అతని జీవితంలో మొదటిగా ప్రార్థనా జీవితము కుంటుపడుతుంది. ఆ తర్వాత వాక్యం చదవడం కూడా అతని జీవితంలో కుంటుపడుతుంది. ఆ తర్వాత మందిరానికి కూడా రావడానికి అతడు పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించడు. ఇది ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడు అని చెప్పడానికి అతనిలో కనిపించే సర్వసాధారణమైన లక్షణాలు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉందా? వాక్యం పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉందా? దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉందా? అలా పెరుగుతూ ఉన్నట్లయితే నువ్వు దేవునికి దినదినము దగ్గరగా వచ్చేవాడివిగా ఉన్నావు. ఒక చక్కని పాట ఉంది. ఏమిటి? దినదినంబు యేసుకునే దగ్గరగా చేరుతా. సంవత్సరానికి ఒకసారి కాదు, క్రిస్మస్కి ఒకసారి కాదు, ఈస్టర్కో లేకపోతే గుడ్ ఫ్రైడేకో కాదు. కొంతమంది ఉన్నారు ఆ టైపు వాళ్ళు. దినదినము మనం దేవునికి దగ్గరగా చేరాలంటే ఏదో ఒక ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటే సరిపోదు. మీరు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు 2 పూటలు భోజనం చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం సాయంత్రం 2 పూట్ల భోజనం చేస్తేనే మీ యొక్క శరీరము సరిగా ఫంక్షన్ అవుతుంది. మీరు ఆశించినట్టుగా మీ పనులు చేయగలుగుతారు, ముందుకు సాగగలుగుతారు. ఎందుకనంటే మీ శరీరము కావలసిన శక్తిని పొందుకుంటుంది. అది కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. అలా కాకుండా దానికి కావాల్సిన ఆహారాన్ని మీరు పెట్టకపోతే, మీరు కాసేపు కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేవనంటది. అవునా? ఇంక నేను లేవను, ఇలాగే కూర్చుంటాను, చాలా పడుందిలే, లేవ బుద్ధి కావడం లేదు. అవునా? ఎందుకనంటే ఆ శరీరానికి కావలసిన శక్తి లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ శరీరం పట్ల నువ్వు బహు శ్రద్ధ కలిగి ఉంటున్నావు, మంచిది. మరి నీ శరీరానికి ఆధారమైన నీ ఆత్మ పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండనవసరం లేదా? నీ శరీరాన్ని అంత చక్కగా పోషించుకుంటున్నావే, ఆ శరీరాన్ని అంత చక్కగా పోషించుకుంటున్నా నీవు ఆ శరీరాన్ని ఆధారం చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తున్న ఆత్మ పట్ల శ్రద్ధ మనకు అవసరం లేదా? ప్రశ్న. మరి నీ ఆత్మను ఏ రీతిగా నువ్వు పోషించుకుంటున్నావు? ఆత్మను మనం పోషించుకోవాలంటే తప్పనిసరిగా ఉదయమే లేచి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన అనుగ్రహించు పరిశుద్ధతను పొందుకోవాలి, ఆయన శక్తిని పొందుకోవాలి. ఆ విధంగా ఆయన శక్తిని పొందుకొని ఆ శక్తిని కలిగి ఆ రోజంతా శక్తివంతులుగా మనం జీవించాలి. ఏ రీతిగా మనం ఆహారాన్ని తీసుకుంటున్నామో అదే రీతిగా వాక్యాన్ని కూడా మనం తీసుకోవాలి. ఏ రీతిగా భోజించడానికి కనీసం కొద్ది సమయాన్ని మనం కేటాయిస్తామో అదే రీతిగా వాక్యాన్ని, బైబుల్ని చదవడానికి, ప్రార్థన చేయడానికి కొద్ది సమయాన్ని మనం కేటాయించాలి. సాధారణ మనకు వచ్చే జబ్బు ఏంటంటే టైం ఉండడం లేదండి. ఏమంటలేదు? ఏం బ్రదర్ మీరు కాసేపు వాక్యం చదువుతున్నారు, చదవాలి, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, కానీ ఏం లేదు, టైం లేదండి. బ్రదర్ ప్రార్థన చేయగలుగుతున్నారు, ప్రార్థన చేయాలని ఆశ చాలా ఉంది కానండి, ఎక్కడ చెప్పండి, నాకు టైము లేదండి. దావీదు రాజుగారి కన్నా మహా బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారండి? చెప్పండి. మీరే ఇంత బిజీగా ఉంటే మరి రాజుగారి సంగతి ఏమిటి? ఆయన మహారాజు, కానీ దినమునకు 7 మార్లు
దేవుని సంధికి వచ్చే సమయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో మరి ఏ ఒక్క సువార్తికుడు చేయనటువంటి మహా గొప్ప సేవ చేశాడు. కాలి నడకన గ్రామ గ్రామాలు తిరిగి సేవ చేశాడు. రేయి మగళ్ళు ప్రయాసపడ్డారు. కానీ ఆయనకే ఉందండి ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి తగిన సమయం. చెప్పమాకండి ప్రార్థన చేయడానికి నాకు టైం లేదని. ప్రార్థన చేయడానికి నాకు మనస్సు లేదని చెప్పండి. ప్రార్థన చేయడానికి నాకు బుద్ధి పుట్టడం లేదని చెప్పండి. అంతేగాని ప్రార్థన చేయడానికి నాకు టైం లేదని చెప్పమాకండి. కారణం ఏమిటంటే మనస్సు ఉంటే మార్గాలు ఎన్ని చాలా ఉంటాయి. నీకు మనస్సు లేదు. ఎందుకు మనస్సు లేదు? ఎందుకు నీకు ప్రార్థన చేయబుద్ధి కావడం లేదు? గమనించండి, ఒక వ్యక్తి హృదయంలో పాపము చేరినప్పుడు, ఒక వ్యక్తి హృదయంలో పాపము గూడు కట్టుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి హృదయంలోనికి సైతాను ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆ సైతాను ప్రార్థన చెయ్యనివ్వడు. నీ జీవితంలో నువ్వు ప్రార్థనకు సమయం ఎలా పోతున్నా, ప్రార్థన చేయడానికి నీ మోకాళ్ళు వంగడం కష్టంగా ఉన్నా, నీ ఆత్మీయతను కట్టుకోవడానికి కొద్దిపాటి సమయాన్ని నువ్వు కేటాయించలేకుండా ఉన్నట్లయితే గమనించు, నీలో పాపము ఉన్నది అని చెప్పి. పాపము ఒక వ్యక్తిని ప్రార్థన చేయకుండా చేస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తిని పాపము చేయకుండా చేస్తుంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఎవరు మీరు? ప్రార్థన చేసి పాపము చేయకుండా జీవించే పరిశుద్ధులా, లేక పాపము చేసి ప్రార్థన చేయకుండా నటించే క్రైస్తవులా? ఎవరు ఈరోజు మీరు? అందుకే చెప్తున్నాను, మన జీవితంలో దినదినము దేవునికి దగ్గరగా చేరాలంటే దినదినము మనం ఏం చేయాలి? ప్రార్థించేవారిగా ఉండాలి.